వాదం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో కూడా చెప్తా. రైట్, ఇంకొంచెం ఉన్నది, ఇది కూడా చదివితే అసలు విషయాలు బయటకు వస్తాయి. మీడియాకు లీక్లపై డిప్యూటీ సీఎం ఆగ్రహం, సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు టక్లాయింపు, కలిసి పనిచేయడం అనిపించలేదని ఆవేదన, తనపై ఎందుకు బురద చల్లుతున్నారనే ప్రశ్న, పత్రికాధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారం, మనకన్నా ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరపతి, పోస్టింగ్లపై అడగరు, నిర్ణయాలపై చర్చించరు, తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడటమా, కాంగ్రెస్ సీనియర్ల మధ్య హాట్ టాపిక్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక్కడ ఏంది అంటే మంత్రులది వాటా పంచాయతీ, వివాదానికి ఇదే అసలైన కారణం, పెద్దల వల్లే సైట్ విజిట్ నిబంధన, సర్కారు కోరితే సిబిఐ విచారణ చేస్తాం, సింగరేణిని మాకివ్వండి కిషన్ రెడ్డి, గనుల మంత్రివి నువ్వే కదా, టెండర్లపై విచారణకు ఆదేశించు, మీకు చేతనైతే చర్చకు రండి, కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ సవాల్. ఇగో ఇక్కడ చూడు, గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ను నిలదీస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్లో సీనియర్లను చులకన చేస్తున్నారు, దశాబ్ద కాలం నుంచి పార్టీలో ఉన్న వారి పరిస్థితి ఏంది? ఇది నా ఒక్కడిదే కాదు, వేల మంది కార్యకర్తల ఆవేదన. రాహుల్ ఆలోచనలకు భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకపై ఆగ్రహం, రాజ్యాంగ ఉల్లంఘించి వచ్చి మా పక్కన కూర్చుంటారా, ఫిరాయింపు ఎమ్మెల్యేతో అభ్యర్థులను ఖరారు చేస్తారా, గాంధీ భవన్ సమావేశాన్ని బహిష్కరించిన జగిత్యాల నేత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదే మాట మనం చాలా రోజుల బట్టి చెప్పినాం, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అబాస్పాలు చేస్తున్నారు అని చెప్తే కేసులు, అరెస్టులు, లొల్లి లొటపీసు అన్నీ జరిగినాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నారు చాలామంది నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడతలేరు. మీరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం, మీరు అంగీకరించకపోయినా ఇది యథార్థమైన విషయం, వాస్తవం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్ నేతలను చులకనగా చూడడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్దపీఠం వేయడం, దాంతో పాటుగా వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం. ఇంకొక విషయం ఏంటంటే, పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రులకు సంబంధించి ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ సమన్వయం లోపించడంతో రాష్ట్ర పరిపాలన గాడి తప్పిపోయింది. ఏమీ చేయని నిస్సాయ స్థితిలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే మీరు అవునన్నా కాదన్నా ఇది నిజమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు చూడాల్సిన విషయం ఇదే. నేను ఎందుకు చెప్పాలి అంటే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ అంతర్యుద్ధం కొనసాగితే వీళ్ళు మంత్రులుగా మనకి ఏం పని చేసి పెడతారు అని అడుగుర్రి.